అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 64. ఇక స్టోరీలోకి వెళ్తే, కృష్ణ దగ్గర కన్నా మాహిర్ దగ్గర తన కంఫర్టబుల్గా సెక్యూర్గా ఉండడం గురించి ఆలోచించుకుంటూ ఉంది అనుపమ. తన నిశ్చితార్థం ఇంత త్వరగా జరిపించడానికి కారణం ఏంటి అని మాహిర్ను అడిగింది అనుపమ. భాను వాళ్ళ కోసం ఎంతగా ఆలోచించిందో అనుపమతో చెప్పాడు మాహిర్. ధ్రువ్కి కాల్ చేసి తారా ఆర్గనైజేషన్ ఆఫీస్కి రమ్మని చెప్పిన భాను ఎవరివో వివరాలు పంపించి ఏం చేయాలో ధ్రువ్కి చెప్తుంది. మాహిర్ వాళ్ళు పార్టీకి అటెండ్ అవుతున్నారు అని తెలిసి నిహాన్తో తన ప్లాన్ గురించి చెప్తాడు రాజ్వీర్. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ముందు సెక్యూరిటీ కార్లు లోపలికి వెళ్ళగా వాటి వెనుక లోపలికి ఎంటర్ అయ్యాయి ధర్మేంద్ర, మాహిర్, విక్రమ్ వాళ్ళ కార్లు. వరుసగా లోపలికి వస్తున్న కార్లను చూసిన అక్కడి వారిలో కొందరు అవి ధర్మ గ్రూప్స్కి చెందిన కార్డ్స్ అని గుర్తుపట్టగా, తెలియని వాళ్ళు మాత్రం వచ్చింది ఎవరా అని ఆతృతగా ఆ కార్ల వైపు చూస్తున్నారు. సెక్యూరిటీ పొజిషన్లో నిలబడగా మొదటి కారులో నుంచి దిగిన ధర్మేంద్ర వెనక్కి తిరిగి లీలావతికి చేయి అందించాడు. ధర్మేంద్ర చేయి పట్టుకొని నవ్వుతూ కారు దిగింది లీలావతి. ధర్మేంద్ర లీలావతికి ఇస్తున్న ఇంపార్టెన్స్ను, రెస్పెక్ట్ను చూసి కొందరు వావ్ అన్నట్టుగా చూస్తుంటే, మరికొందరు తమకు ఆ అదృష్టం లేదే అని తమ పార్ట్నర్స్ను తమను పట్టించుకోకపోవడం గుర్తుకు వచ్చి లీలావతిని చూసి జలసీ ఫీల్ అయ్యారు. వాళ్ళ వైపు కొరకొర చూస్తున్న తమ భార్యల వైపు చూడలేక ధర్మేంద్ర వైపు చూస్తూ, అసలు ఏ పార్టీకి రాని ధర్మ ఫ్యామిలీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని అన్నాడు ఒక వ్యక్తి. వచ్చినా కూడా ఇలా పబ్లిక్గా వాళ్ళ మధ్య ఉన్న అఫెక్షన్ను ప్రదర్శించాలా అని అన్నాడు మరొక వ్యక్తి. కానీ ధర్మేంద్ర ముందు ఆ విషయాన్ని వ్యక్తపరిచే ధైర్యం వాళ్లకు లేకపోవడంతో వాళ్ళలో వాళ్ళే గొనుగిస్తున్నట్టుగా అనుకున్నారు వాళ్ళు. హే, నీకు తెలుసు కదా, ధర్మ ఎంత డేంజరస్ అయినప్పటికీ ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో ఉన్నా తన వైఫ్కి ఇంపార్టెన్స్ను, రెస్పెక్ట్ని ఇవ్వడం మాత్రం మానడు అని అంది ఒక ఆవిడ. ఎవరికి తెలుసు, ఇదంతా అందరి ముందు వేసే వేషాలేమో, అసలు నిజం వేరే ఉండి ఉండొచ్చు కదా అని అన్నాడు ఒక వ్యక్తి. ధర్మకు అలా చేయాల్సిన అవసరం ఉందంటావా అని వినిపించిన మాటకు పక్కకు చూసిన ఆ వ్యక్తికి తన వైపే వెటకారంగా చూస్తూ కనిపించింది అతని భార్య. వచ్చేసింది, ఎప్పుడు చూడు అందరి ముందు నా గాలి తీసేయడమే దీనికి పని అని విసుగ్గా అన్నాడు ఆ వ్యక్తి. ఆమె తన భర్త వైపు చూసి మాట్లాడుతూ, తను ఉన్న స్థాయికి నలుగురిలోనూ నటించాల్సిన అవసరం లేదు. అయినా అందరి ముందు ఒకలా, ఎవరూ లేనప్పుడు మరొకలా నటించడానికి అక్కడ ఉంది నువ్వు కాదు, ధర్మ. అందరిలోనూ తన భార్యకు అంత గౌరవం ఇవ్వడానికి ధైర్యం ఉండాలి. నీలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వాళ్లకు నలుగురిలోనూ తన భార్య చేపట్టుకొని అండగా నిలబడే ఆ ధైర్యం ఉండదు. ఎందుకో తెలుసా, ఇప్పుడు ధర్మాన్ని చూసి నువ్వు కామెంట్ చేసినట్టుగా నిన్ను చూసి మరెవరో కామెంట్ చేస్తారు అని నీ భయం అని అతని ముఖం మీద కొట్టినట్టుగా అంది అతని భార్య. దాంతో ఏదో గొనుక్కుంటూ పక్కకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మరొక గుంపులో కలిసిపోయి ఇంకెవరినో కామెంట్ చేస్తూ నవ్వుకునే పనిలో పడిపోయాడు అతను. ధర్మానే ఫాలో అవుతున్నట్టుగా విక్రమ్, మాహిర్ కూడా భాను అనుపమను తీసుకొని ముందుకు నడిచారు. ముందు ధర్మేంద్ర, లీలావతి వెళ్ళగా వెనుక మాహిర్, అనుపమ, వాళ్ళ వెనుకే భాను చేయి పట్టుకుని నడుస్తున్నాడు విక్రమ్. ఒకరి వెనుక ఒకరు జంటలుగా వెళ్తున్న వాళ్ళను చూసిన మిగిలిన వాళ్ళు ధర్మేంద్ర, లీలావతి, మాహిర్లను గుర్తుపట్టారు. ధర్మేంద్ర వాళ్ళను గుర్తుపట్టిన వాళ్ళ మాటల ద్వారా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళెవరో తెలుసుకున్నారు. కానీ వాళ్ళతో పాటుగా ఉన్న మిగిలిన వాళ్ళెవరో అక్కడున్న వాళ్లకు అర్థం కాలేదు. ఎందుకంటే భాను ఎప్పుడు ఇలా ధర్మ వాళ్ళతో ఏ పార్టీకి అటెండ్ అయినదే లేదు. భాను రిక్వెస్ట్ మీద వాళ్ళు కూడా భాను వివరాలను దాచిపెడుతూనే వచ్చారు. లోపలికి వెళ్ళిన ధర్మేంద్ర వాళ్లకు ఎదురుగా వచ్చి రిసీవ్ చేసుకున్నాడు ప్రణీత్ వాళ్ళ ఫాదర్. ధర్మేంద్రకు ఫ్రెండ్ అండ్ ధర్మ గ్రూప్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయిన గురునాథ్. మీరు కూడా ఇంత లేట్గా వస్తే ఎలా అంది గురునాథ్ వెనకే వచ్చిన అతని భార్య సౌజన్య. చిన్నగా నవ్విన లీలావతి, నన్నేం చేయమంటావు, మీ అన్నగారు రెడీ అయ్యేసరికి ఇంత టైం అయింది అని అంది. నీతో పోటీ పడాలి అంటే ఆ మాత్రం టైం పడుతుంది అని ఏమాత్రం ఇబ్బంది పడకుండా చెప్పాడు ధర్మేంద్ర. ఇప్పుడు ఇంత జోవియల్గా ఉన్న ధర్మ ఒకప్పుడు మూర్ఖుడు, ముక్కోపిగా మాత్రమే అందరికీ తెలుసు. ధర్మాలో వచ్చిన ఈ మార్పు పూర్తిగా లీలావతి చలవే. ధర్మేంద్రలోని ఈ అల్లరి కూడా కేవలం తన కుటుంబం, మరికొంతమంది అతి సున్నితమైన స్నేహితుల వరకు మాత్రమే. మిగిలిన వారందరికీ ధర్మ అంటే ఆ యమధర్మరాజుతో సమానం. లీలావతి వెనుక విక్రమ్, మాహిర్లను పక్కన నిలబడి ఉన్నారు భాను, అనుపమ. లీలా,
వీళ్ళు అంటూ అడ్రస్ తగినట్టుగా నెట్ క్లాత్తో ముఖం సగం వరకు కవర్ అయ్యేలా ఉన్న మాస్కులు పెట్టుకొని ఉన్న భాను అనుపమలను గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ అంది సౌజన్య. నా కూతురు నా కోడలు అని సౌజన్యత చెప్పింది లీలావతి. కూతురు అనగానే భాను భాను వచ్చిందా అంటూ ముందుకు వెళ్ళిన సౌజన్య భానుని పోల్చుకోవడానికి నిమిషం పాటు సమయం పట్టింది. గుర్తుపట్టిన తర్వాత భాను తల నిమురుతూ ఇక్కడికి కూడా ఇలా రావాలా అని భాను వైపు చిరుకోపంగా చూస్తూ అంది సౌజన్య. పార్టీకి రావడానికి ముందు ధర్మా మెన్షన్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. పార్టీకి వెళ్ళడానికి రెడీ అవ్వకుండా మాహిర్ దగ్గరకు వచ్చారు అనుపమ భానుమతి. ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఉన్న విక్రమ్ను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు భాను. వచ్చిన విషయం ఏమిటో చెప్పకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అన్నట్టుగా చూసుకుంటున్నారు భానుమతి అనుపమలు. ఏం చెప్పాలనుకుంటున్నారు అని అన్నాడు మాహిర్. అన్నయ్య, ఇప్పుడు మేము పార్టీకి రావడం అంత అవసరం అంటావా అని అంది భాను. భాను చెప్పింది వినగానే మాహిర్ పెట్టిన ఎక్స్ప్రెషన్ చూసి అదే అన్నయ్య, ఈ పార్టీకి చాలామంది బిజినెస్ పీపుల్ వస్తారు. చారిటీ ఈవెంట్లో నా పేరు రివీల్ అయినప్పటి నుండి బిజినెస్ సర్కిల్లో కల్కి శివప్రసాద్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఇక దీది బాబీ విషయానికి వస్తే పొరపాటున తన ఫేస్ రివీల్ అయితే తనకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే మేము ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే అంత మంచిది కదా అని అంది భాను. అవును మాహిర్ గారు, ఇప్పుడు మేము ఇలా రావడం వల్ల చాలా నిజాలు మరుగున పడే అవకాశం కూడా లేకపోలేదు అని అంది అనుపమ. ఇంత చిన్న విషయం గురించి మీరు ఇలా దాక్కుంటూ ఉంటే ఎలా అని అన్నాడు మాహిర్. దాక్కోవడం కాదు, జాగ్రత్త పడడం అని అంది భాను. సమర్థించుకోవడానికి నువ్వు జాగ్రత్త పడడం అని అన్నా దీన్ని దాక్కోవడం అనే అంటారు అని అన్నాడు మాహిర్. ఉక్రోషంగా చూసిన భాను వైపు చూసి నవ్వుతూ ఇదంతా నేను ఆలోచించలేదు అని అనుకుంటున్నారా అని అంటూ ఎదురుగా ఉన్న బాక్స్ను వాళ్ళ ముందు తోశాడు మాహిర్. అవి ఓపెన్ చేసి చూసిన వాళ్ళిద్దరికీ లైట్ కలర్ నెట్టెడ్ క్లాత్ మీద సిల్వర్ కలర్ ఫ్లోరల్ వర్క్తో వాళ్ళు వేసుకున్న డ్రెస్ డిజైన్కు పర్ఫెక్ట్గా సరిపోతూ వాళ్లకు మరింత కొత్తదనాన్ని, యూనిక్ స్టైల్ను ఇచ్చేలా ఉన్న మాస్కులు ఉన్నాయి. మేరా భాయ్ ఈజ్ బెస్ట్ అంటూ విక్రమ్ వైపు చూస్తూ మూతి తిప్పింది భాను. భాను చేసిన పని చూసి నవ్వుకున్నాడు విక్రమ్. నీ మాస్క్ను సెలెక్ట్ చేసింది విక్రమే అని అన్నాడు మాహిర్. నువ్వున్నావే, టైంకి దెబ్బ కొడతావు అన్నట్టుగా ఒక విధమైన ఎక్స్ప్రెషన్ పెట్టి మాహిర్ వైపు చూసి ఆ మాస్క్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయింది భాను. పార్టీలో ఇక్కడికి వస్తూ కూడా ఇలా రావాలా అని అన్న సౌజన్య వైపు చూసి చిన్నగా నవ్వింది భాను. ఈ నవ్వు తప్ప నీ నుండి వేరే సమాధానమే ఉండదు అని అన్న సౌజన్య, చూడు నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి నేను నా కొడుకు మిస్ అయిపోయాము. అదే నువ్వు ఒప్పుకొని ఉంటే ఎప్పుడో నిన్ను నా కోడలుగా తీసుకొని వెళ్ళిపోయి ఉండేదాన్ని అని అంది సౌజన్య. సౌజన్య మాట పూర్తి అవ్వకుండానే భాను భుజం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కున్నాడు విక్రమ్. దాంతో విక్రమ్ వైపు చూసిన సౌజన్య ఎవరు అని అడిగింది. నన్ను మీరు కోడలు అంటారు కాబట్టి తాను మీకు కొడుకు అవుతాడు అని అంది భాను. కొడుకా అని చాలా క్యాజువల్గా అన్న సౌజన్య భాను చెప్పింది ఏంటో అర్థం చేసుకోవడానికి కొన్ని క్షణాల సమయం పట్టింది. అది అర్థమైన తర్వాత ఏంటి అని చిన్నగా అరిచినంత పని చేసింది. సౌజన్యకు తను విక్రమ్ భాను హస్బెండ్ అని చెప్పింది లీలావతి. పెళ్ళి అయిపోయిందా అని అన్న సౌజన్య మాహిర్ పక్కనున్న అనుపమని చూపిస్తూ అవును, తను నీ కోడలు అన్నావు కదా, అంటే వీళ్ళిద్దరికి కూడా పెళ్ళి అయిపోయిందా అని అంతే షాకింగ్గా అడిగింది. ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పింది లీలావతి. ఈ విషయం తెలిస్తే ప్రాచి ఏడ్చేస్తుంది అని అంది సౌజన్య. అయితే చెప్పకు అని అంది లీలావతి. అంతలో ఏవో కావాలి అంటూ గురునాథ్ పిలవడంతో వాళ్ళకి ఏం కావాలో చూసుకో అని అక్కడ ఉన్న వాళ్ళకు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది సౌజన్య. మాహిర్ విక్రమ్ ప్రణీత్తో మాట్లాడుతున్నారు. వాళ్ళ పక్కన ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న అమ్మాయిలు మాట్లాడుకునే మాటలు విన్నది భాను. వాళ్ళు మాట్లాడుకునేది విక్రమ్ గురించి అని తెలియడంతో విక్రమ్ను పైనుండి కింద వరకు పూర్తిగా చెక్ చేస్తున్నట్టుగా చూసింది భాను. టాప్ నాచ్ బన్, వెల్ బిల్డ్ బాడీ, వేసుకున్న కుర్తా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో విక్రమ్ మరింత మ్యాన్లీగా ఉన్నాడు. అంతలో భాను చూపు విక్రమ్ నెక్ దగ్గర పడింది. పై 2 బటన్స్ ఓపెన్గా ఉండడంతో విక్రమ్ బాడీ కొంచెం రివీల్గా కనిపిస్తుంది. అది చూసిన భాను వెంటనే కూర్చున్న టేబుల్ దగ్గర నుండి లేచింది. కిటీ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్న అనుపమ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా
వెళ్ళి విక్రమ్ చేయి పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్ళింది భాను. బన్నీ ఏమైంది అని అడిగాడు విక్రమ్. ఏమీ మాట్లాడకుండా విక్రమ్ వేసుకున్న కుర్తా కాలర్ దగ్గర పట్టుకొని బటన్స్ పెట్టడానికి ట్రై చేసింది భాను. కానీ అవి పట్టకపోవడంతో మునివేళ్ల మీద నిలబడి ఆ బటన్స్ వైపు చూస్తూ ఉంది. దాంతో ముందుకు వంగాడు విక్రమ్. ఆ బటన్స్ పెట్టడానికి కుదరదు, అవి కేవలం డిజైన్ కోసం మాత్రమే అని అర్థం అవడంతో, అసలు ఈ డ్రెస్ డిజైన్ చేసిన వాడు నా చేతికి దొరకాలి, అప్పుడు చెప్తా వాడి సంగతి అని అంది భాను. భాను జనసీ ఫీల్ అవ్వడం చూసి నవ్వుకుంటూ, నేను అయితే అతనికి థ్యాంక్స్ చెప్తాను అని అన్నాడు విక్రమ్. ఎందుకు? అందరు నిన్ను చూసి ఫ్లాట్ అయిపోతున్నందుకా? కాదు, నా భార్యమణికి జలసీ వచ్చేలా చేసినందుకు అని అన్నాడు విక్రమ్. వాళ్ళిద్దరిని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు ఒక వ్యక్తి. అంతలో స్పూన్తో వైన్ గ్లాస్ మీద కొడుతూ అందరి అటెన్షన్ను గ్రాప్ చేస్తూ మధ్యలో నిలబడింది ఒక 20 ఏళ్ల అమ్మాయి. ఆమె ఎవరో కాదు, సౌజన్య కూతురు ప్రాచి. అంతలో విక్రమ్ ఫోన్ రింగ్ అవడంతో, నువ్వు వెళ్ళు, నేను కాల్ మాట్లాడి వస్తాను అని చెప్పి భానుని అనుపమ దగ్గర కూర్చోబెట్టి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. అప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తవడంతో తన అన్నా వదిలను డ్యాన్స్ చేయమని మధ్యలోకి తోసింది ప్రాచి. భాను వాళ్ళను కూడా డ్యాన్స్ చేయడానికి లాక్కెళ్ళింది. మాహిర్ను అనుపమతో డ్యాన్స్ చేయమని చెప్పి తను ఒంటరిగా డ్యాన్స్ చేస్తుంది భాను. డ్యాన్స్ చేస్తున్న సమయంలో పక్కన ఉన్న వ్యక్తి తనను పదే పదే తగులుతూ ఉండడంతో పక్కకు జరిగింది భాను. అయినా సరే ఆ వ్యక్తి అలానే చేస్తుండడంతో అక్కడ నుండి మరొక ప్లేస్కి వచ్చింది. అక్కడ డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి వెనక నుండి భాను నడుము చుట్టూ చేవేసి తన వైపుకు లాక్కున్నాడు అతను. దాంతో అతని చేతి నుండి విడిపించుకున్న భాను అతన్ని కొట్టడానికి చేయెత్తింది. కానీ అతని మీద దెబ్బ పడడానికి ముందే భాను చేయి పట్టుకొని ఆపేశాడు ఆ వ్యక్తి. దాంతో అక్కడ ఒక్కసారిగా అందరూ డ్యాన్స్ చేయడం మానేసి భాను వైపు చూస్తున్నారు. పక్కన ఉన్న అనుపమ మాహిర్ భాను దగ్గరకు వచ్చారు. గుడి, ఏం జరిగింది అని అడిగిన మాహిర్కు, అన్నయ్య అతను నన్ను ఇబ్బంది పెట్టేలా టచ్ చేశాడు అని చెప్పడంతో మరొక క్షణం కూడా ఆలోచించకుండా అతని ముఖంపై పంచ్ చేశాడు మాహిర్. మాహిర్ కొట్టిన దెబ్బకు పెదవి చివరి నుండి వస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ భాను వైపు చూసి వంకరగా నవ్వుతున్నాడు. అప్పుడే లోపలికి వస్తున్న విక్రమ్ కూడా భాను చెప్పింది వినిపించడంతో కోపంగా వచ్చిన విక్రమ్ అతని దగ్గరకు వస్తూనే అతని ఛాతీ మీద బలంగా తన్నాడు విక్రమ్. విక్రమ్ తన్నిన ఫోర్స్కు తూలుతూ వెనక్కి వెళ్ళి కింద పడ్డాడు అతను. దాంతో అక్కడ గొడవ మొదలైంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.